మాజీ మంత్రి అలాగే వైసీపీ నేత బొత్స సత్యనారాయణని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిస్తూ ఆయన యూటర్న్ తీసుకున్నట్లుగా ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేనట్లుగా అది జగన్మోహన్ రెడ్డికి ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారి పేరుని ఖరారు చేసినటువంటి నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ గారు యూటర్న్ తీసుకున్నట్లుగా నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయను అంటూ జగన్మోహన్ రెడ్డికి ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటేందండి, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న ఆధారం దొరికినా కానీ దాన్ని రాజకీయంగా తను బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. సహజంగా ఏ రాజకీయ నాయకుడైనా చేసేటువంటి పని అది. జగన్మోహన్ రెడ్డి ఇంకొంచెం స్మార్ట్గా ఆయన చేస్తున్నట్టు కనపడుతుంది. ఎందుకనంటే ఇటీవల జరిగినటువంటి స్టాండింగ్ కౌన్సిల్ అంటే ఈ మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో స్టాండింగ్ కౌన్సిల్లో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉంటారు. స్టాండింగ్ కౌన్సిల్లో వాళ్ళు మెజారిటీ ఎవరుంటే వాళ్ళు ఎంచుకుంటారు. స్టాండింగ్ కౌన్సిల్లో అద్భుతంగా గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గత 2 రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. సరే, అదేదో వాళ్ళు స్థానిక సంస్థల్లో ఉన్నారు కదా, పెద్ద ప్రజల్లోకి వెళ్ళలేదు, పెద్ద పట్టించుకోలేదు ఎవరు. కానీ ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నిక రాబోతుంది ఈ నెలాఖరికి. సో ఆ ఎన్నికలను ఎట్టయినా సరే కైవసం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రాష్ట్రంలో అని ఒక సంకేతం తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఊడుతున్నాడు. కారణం ఏంటంటే గతంలో మనం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని అసలు నామినేషన్ వేయటానికి కూడా రానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూసాం. అటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, మండల ఎలక్షన్లో కానీ, జడ్పీ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కూడా నామినేషన్ వేయడానికి కూడా అభ్యర్థులను రానివ్వకుండా భయకంపితులను చేసి మొత్తం స్థానిక సంస్థలను ఆయన సొంతం చేసుకున్నాడు. అలాంటి సిట్యువేషన్లో కూడా 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నీకు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అది కూడా కడప కూడా ఉంది అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అక్కడి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైంది. కారణం ఏంటంటే అక్కడ రాయలసీమలో చాలా బలంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అందరూ నమ్ముతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే 2023లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఎన్నికల్లో శ్రీకాంత్ గెలిచాడు, ఆ రోజు నుంచి ప్రజలకు అర్థమైపోయింది అంత సీన్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది. ప్లస్ తెలుగుదేశం పార్టీ కూడా ఆ ఎన్నికను 2024 ఎన్నికల వరకు కూడా ఉపయోగించుకుంటూ వచ్చారు. దానికి తోడు అనురాధ అసెంబ్లీ మనం ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆవిడ గెలవడం జరిగింది క్రాస్ ఓటింగ్ వల్ల. ఈ రెండు ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి ఒక బూస్ట్ ఇచ్చి ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద యాంటీగా ఉంది, మొత్తం మూడంతా యాంటీ అయిపోయింది అనేది ప్రారంభమైంది. అది ప్రారంభమై తారాస్థాయికి చేరి 2024 ఎన్నికల నాటికి ఫలితాలు చూస్తే 11 మందికి పరిమితమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2వ రోజు నుంచే ఆయన ఈ రాష్ట్రంలో పరిపాలన బాగాలేదు, రూల్ ఆఫ్ లా లేదు అని చెప్పి ఢిల్లీ వరకు వెళ్ళి ఆయన ఏదో ధర్నాలు చేసి గందరగోళం చేసి రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి అనుకున్నాడు, డిమాండ్ చేశాడు. దాంతో ఆయన నవ్వులు పాలయ్యాడు, ఒక రకంగా అబాస్ పాలయ్యాడు ఆయన. సో దాన్ని జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించినటువంటి ఎన్నిక. ఆ ఎన్నికల్లో కనుక ఎమ్మెల్సీని గెలిపించుకుంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్వవైపుకు రాబోతుంది అనేటువంటి సంకేతాలు తీసుకెళ్ళొచ్చు అనేది ఒకటి. ఇంకొక అంశం ఏంటంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా వినిపిస్తుంది ఏంటంటే ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు కూటమి నాయకులతోటి కలిసి, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనేది కూడా తీసుకెళ్తుంది ఆ పార్టీ. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే అవును ఈవీఎంలను మ్యానిపులేట్ చేశారు, లేకపోతే జనరల్ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేది అని చెప్పుకోవడానికి ఒక అస్త్రంగా కూడా ఈ ఎన్నిక ఫలితం ఉపయోగపడుతుంది. అందుకే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి
సీనియర్ నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణని అభ్యర్థిగా ప్రకటించారు ఆయన గత వారం. ప్రకటించిన తర్వాత అసలు అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి ఏంటి, ఉత్తరాంధ్ర ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్గా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దాదాపు 380 దాకా ఓట్లు ఉన్నట్టుంది, 84 ఏమో 384 ఏమో ఓట్లు ఉన్నట్టుంది. ఈ 384 ఓటర్లకు సంబంధించి ఆ స్థానిక సంస్థలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా బొత్స సత్యనారాయణకి చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి బొత్స సత్యనారాయణని నిలబెడితే కనుక ఆయన వీళ్ళందరినీ కూడా తమ వైపు లాక్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో ఉత్తరాంధ్ర నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేటువంటి ఒక పెద్ద సంకేతం పంపించాలి అని చెప్పి ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటి తలుస్తుంటే బొత్స సత్యనారాయణ ఇంకొక యాంగిల్లో ఆయన ఆలోచిస్తున్నాడు. ఏంటి అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, అసలు విలీనం అవుతుందా కాంగ్రెస్ పార్టీలో అనేది చర్చ నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడు, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఒక సర్వే చేయించుకున్నాడు. అలాగే అనుయాయులతోటి మాట్లాడాడు, ఈ జడ్పీటీసీలని, ఎంపీటీసీలతోటి, అలాగే సర్పంచులతోటి, ఇలాంటి వాళ్ళతోటి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఇప్పుడు కనుక పోటీ చేస్తే మీ పరుగు పోతుంది, మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఓటేసేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5 ఏళ్లలో మొత్తం డబ్బులన్నీ డైవర్ట్ చేశారు పంచాయతీలకి, స్థానిక సంస్థలకు లేకుండా. కాబట్టి ప్రజలు యాంటీగా ఉన్నారు. ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే రాబోయేటువంటి ఎన్నికల్లో చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు మేము సపోర్ట్ చేయలేము అని చెప్పి ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని ఆయన దగ్గర వ్యక్తం చేశారు అనేది ఇన్ఫర్మేషన్ ఆయన అనుచరుల ద్వారా. సో కాబట్టి బొత్స సత్యనారాయణ పునరాలోచనలో పడ్డారు అనేది ఒకటి. 2, అసలు బొత్స సత్యనారాయణ ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశాడు, దాని వెనక కూడా లాజిక్ ఉంది. ఎందుకు ఉందంటే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, పూర్వపు నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి సీనియర్లకి ఫోన్ చేశాడు, డైరెక్ట్గా ఫోన్ చేశాడు రాహుల్ గాంధీ. ఫోన్ చేసి మీరు ఢిల్లీ రండి, మీరు ఎప్పుడైనా సరే డోర్ తట్టచ్చు, నా ఇంటి డోర్ తట్టచ్చు, ఎప్పుడైనా సరే మీరు రండి, మీరు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఏం చేద్దాము అనేది మీరు నాతో చర్చించండి, డైరెక్ట్గా మీరు నాతోటి టచ్లో ఉండండి అని చెప్పి దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులకి అందరికీ ఫోన్ చేశాడు. మాజీ మంత్రులకే కాదు, మాజీ ఎంపీలకి, మాజీ సీనియర్లు అందరికి కూడా ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసినటువంటి వాళ్ళలో బొత్స సత్యనారాయణ కూడా ఒకళ్ళు. సో బొత్స సత్యనారాయణకి ప్రత్యేకంగా ఫోన్ చేశాడని, ఎందుకనంటే బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా ఫోన్ చేశాడు. ఆయన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా చేశాడు. ప్లస్ గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా అప్పట్లో మెలిగాడు. ఆయన భార్యకి ఎంపీ సీట్ ఇవ్వడానికి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కారణం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వాళ్ళ భార్యకి. సో కాబట్టి ఇవన్నీ దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. అందులో కూడా సీనియర్లు, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వాళ్ళని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఫోన్లు చేసి మాట్లాడి ఢిల్లీకి కూడా కొంతమందిని ఆహ్వానించారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమైనా ఒకవేళ సీనియర్స్, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ రావు లాంటి వాళ్ళు కానీ, లేదా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. చాలా ఆల్మోస్ట్ 90% వాళ్ళే ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ ఇప్పుడు సీనియర్స్ కనుక ఒక 3-4 కనుక కీలకమైనటువంటి వాళ్ళు రాహుల్ గాంధీ తోటి టచ్లోకి వెళ్ళి, రాహుల్ గాంధీ తోటి కలిస్తే ఢిల్లీ వెళ్ళి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ప్రత్యేకించి బొత్స సత్యనారాయణ పిలిపించుకోవడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. ప్రకటించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏందనేది బొత్స సత్యనారాయణ తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం బెటరు, రాహుల్ గాంధీతో టచ్లో ఉండటం బెటరు అనేది ఆయన సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో యూటర్న్ తీస్తున్నాడు బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలోకి దిగేటువంటి అవకాశం లేదు అనేది ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అలాగే బొత్స సత్యనారాయణ అభిమానుల్లో కూడా ఒక అభిప్రాయం వెల్లడవుతుంది. సో త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది, రాహుల్ గాంధీని కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే షర్మిలాతోటి చాలామంది టచ్లో ఉన్నారు. సో బొత్స సత్యనారాయణ కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్గా టచ్లో ఉన్నాడు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేసిన అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. దానికి ఈ అన్ని కారణాలని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే.